సాయిరామ్ చిరంజీవులకు దీవెనలు. మనం వెర్బ్ చెప్పుకున్నాం. వెర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ టెల్స్ us what the thing or person is, that is being. What the thing or person has, కలిగి ఉండుట. What the person or thing does, ఏం చేస్తాడని చెప్పుకున్నాం. వాట్ ఈస్ డన్ టు ద పర్సన్ ఆర్ థింగ్, ఒక వ్యక్తికి ఏం చేయబడింది అనేది కూడా వెర్బ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వెర్బుల్లో మెయిన్ గా 2 kinds of verbs are there. Verbs are of 2 kinds. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు బాల్ లిఫ్ట్ చేస్తున్నా అంటే నా చేతులు తోలుతున్నాయి. ఇక్కడ ఐఎమ్ వాకింగ్ స్లోలీ, నెమ్మదిగా నడుస్తున్నా. ఐఎమ్ రన్నింగ్ ఫాస్ట్. ఇక్కడ ఏమవుతున్నాయి, ఈ పని చేసేటప్పుడు ఐఎమ్ మూవింగ్ రౌండ్, చుట్టూ తిరుగుతున్నా. ఇక్కడ ఏమని, నా బాడీ యొక్క అవయాలు కదిలి. సో మెయిన్ వెర్బ్స్ అంటే అవి. వెర్బ్స్ అంటే ఏంటంటే, మెయిన్ వెర్బ్స్ అంటే మన బాడీ ఆర్గాన్స్ చేత కానీ, ఒక ప్లాంట్స్ ఆర్గాన్ కానీ, ఆర్ ఎనిమల్స్ ఆర్గాన్స్ కానీ అవి చేసే పనులు, అవి చేసే పనుల్ని, అవి చేసే పనులు తెలియజేసే వర్డ్స్ ని మెయిన్ వెర్బ్స్ అంటాం. థింక్ అన్నా అనుకోండి, ఏం చేస్తాం, బ్రెయిన్ తో చేస్తాం. శ్వాస పీల్చు, ముక్కుతో శ్వాసను పీల్చు. హియర్, టాక్. ఇలా ఏంటంటే అలా మెయిన్ గా మనం పనులు చేస్తుంటాం. ఆ పనులు చేసే వెర్బ్స్ ని యాక్షన్ వెర్బ్స్ అంటాం, ఆర్ మెయిన్ వెర్బ్స్ అంటాం. దీన్నే చీఫ్ వెర్బ్స్ అంటాం, లేకపోతే ప్రిన్సిపల్ వెర్బ్స్ అంటాం, మెయిన్ వెర్బ్స్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏంటంటే, కొంచెం ఐ గో టు మార్కెట్. నేను మార్కెట్ కి వెళ్తాను. హియర్ గో. ఇట్స్ యాక్షన్ 1. We play tennis. This is also action 1. You love me. ఇది యాక్షన్ 1. నువ్వు నన్ను ప్రేమిస్తావు. He runs fast. ఇది యాక్షన్. They quarrel with each other. కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు, ఒకళ్ళ మనం కొట్టుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఏమని, ఈ వర్డ్ చూడండి, ఇక్కడ గో అనే వర్డ్ కానీ, ప్లే అనే వర్డ్ కానీ, లవ్ అనే వర్డ్ కానీ, రన్స్ అనేది కానీ, క్వారల్ అనేది కానీ, దే డోంట్ డిపెండ్ ఆన్ అదర్ వర్డ్స్. దే డోంట్ రిక్వైర్ ది హెల్ప్ ఆఫ్ ఎనీ అదర్ వర్డ్. అవి ఇండివిజువల్ గా ఏం చేస్తాయంటే, అవి నేను చేస్తున్నాను అని ఒక పనిని చూతాయి. కాబట్టి ఇతర మాటల యొక్క సహాయం లేకుండా, వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఎనీ అదర్ వర్డ్, దే ఆర్ ఇండిపెండెంట్ టు డూ సమ్ యాక్షన్. దీస్ ఆర్ కాల్డ్ మెయిన్ వెర్బ్స్ ఆర్ ప్రిన్సిపల్ వెర్బ్స్. మెయిన్ వెర్బ్స్ ఆర్ ప్రిన్సిపల్ వెర్బ్స్. ఇలాంటి ప్రిన్సిపల్ వెర్బ్స్ మనం చాలా ఉంటాయి. సిట్, స్టాండ్, కమ్, గో, రన్, అట్లా ఈట్. ఇలా యూ కెన్ సీ so many thousands of verbs are there in English. ఇవి మెయిన్ వెర్బ్స్. మెయిన్ వెర్బ్స్ అంటే ఐ థింక్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఎందుకంటే మనం చూస్తున్నాం. సీ ఇస్ ద మెయిన్ వెర్బ్, టాక్ ఇస్ ద మెయిన్ వెర్బ్, ప్లే ఇస్ ద మెయిన్ వెర్బ్, ఇలా అబాయిడ్ బై ఇస్ ద మెయిన్ వెర్బ్, బ్రేక్ ఇస్ ద మెయిన్ వెర్బ్, బిగిన్ ఇస్ ద మెయిన్ వెర్బ్, కమెన్స్ ఇస్ ద మెయిన్ వెర్బ్. ఇలా thousands of verbs ఉంటాయి, మెయిన్ వెర్బ్స్. దిస్ ఈజ్ ది మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ అంటే అర్థమైందా నాన్న? మెయిన్ వెర్బ్ అంటే ఏంటంటే మన బాడీ ఆర్గాన్ చేత చేసే పనులు. అది ఒకటే ఉంటుంది. అక్కడ ఆ వర్డ్ ఒక్క వర్డే ఉంటుంది. ఆ వర్డ్ ఇంకొక వర్డ్ యొక్క సహాయం తీసుకోదు. దట్ ఈస్ ది main verb. Now other kind of verbs are there. They are helping verbs or auxiliary verbs. It is సహాయ క్రియలు అంటారు. సహాయం అంటే అసిస్టెంట్స్. మనం ఇంకోటి సహాయం చేయమా, ప్లీజ్ ఐ కెనాట్ స్టాండ్ అప్, ప్లీజ్ గివ్ మీ హెల్ప్ అంటాం. అంటే నేను నిల్చోవడానికి నువ్వు వచ్చి సహాయం చేస్తావు.
యూ హెల్ప్ మీ స్టాండ్, నిల్చోడానికి సాయం చేస్తా వచ్చి. కాబట్టి హెల్పింగ్ అనే వర్డ్ లోనే ఉంది ఇక్కడ, సహాయపడుతుంది. ఈ వర్డ్ చూడండి, ఈ సెంటెన్స్ లో ఐ గో టు మార్కెట్ అని ఉంది, ఇక్కడ ఐ డోంట్ గో టు మార్కెట్ అని ఉంది. ఈ నేను వెళ్తాను అనేది ఉంది ఇక్కడ. నేను వెళ్ళను అన్నప్పుడు మనకేమొచ్చింది, డూ వచ్చింది ఎక్స్ట్రాగా. ఈ గోని చేయను అని చెప్పడానికి డూ వచ్చింది, నాట్ వచ్చింది అసలు నెగిటివ్ వర్డ్ అది. ఈ డూ అనేదాన్ని తెచ్చుకున్నాం గో వచ్చింది కాబట్టి. ఇక్కడ వీ ప్లే టెన్నిస్, నేను ఇప్పుడు టెన్నిస్ ఆడతా, రోజు టెన్నిస్ ఆడతా. వీ షల్ ప్లే టెన్నిస్ టుమారో, నేను రేపు టెన్నిస్ ఆడతాను అన్నాం. టుమారో అంటే రేపు ఆడతాం. ఇక్కడ ఏమైందంటే ఇది అన్నో ఇప్పుడు ఆడతా అని చెప్తుంది, ఇప్పుడు నేను ప్రతిరోజు ఆడతా అని చెప్తుంది, ఇక్కడ రేపు ఆడతా అని చెప్తుంది. అంటే ఏంటి, ఈ యాక్షన్ రేపు చేస్తా అని చెప్పినప్పుడు ఈ షల్ అనేది వచ్చింది ఈ ప్లేకి ఎస్ చేయటానికి. గోకి సహాయం చేయటానికి డూ వచ్చింది, నెగిటివ్ ఏర్పడినప్పుడు, కాదు లేదని వాక్యాలు ఏర్పడినప్పుడు. ఈ ప్లేకి ఇది మారి రేపు జరుగుతున్నప్పుడు షల్ అనే దీని యొక్క సహాయం తీసుకున్నాం, షల్ అనే వర్డ్ యొక్క సహాయం తీసుకున్నాం. అలాగే యు లవ్ మీ, నీవు నన్ను ప్రేమిస్తావు. ఐ ఆమ్ లవ్డ్ బై యూ, నేను నీ చేత ప్రేమించబడతాను. వాట్ ఈస్ డన్ టు ద సబ్జెక్ట్ ఆర్ పర్సన్ ఆఫ్ థింగ్ అని చెప్పాను. ఆ చేయబడుతుంది అన్నప్పుడు ఏం తీసుకున్నాం ఇక్కడ, ఆ యామ్, ఈ లవ్ లవ్ లవ్డ్ ఈ రూపం మార్చాము, యామ్ అనేది తీసుకున్నాం ఇక్కడ. సో యామ్ అనే సహాయాన్ని ఈ లవ్ అనే దానికి యామ్ సహాయం చేసింది, ప్లేకి షల్ సహాయం చేసింది, గోకి డూ సహాయం చేసింది. యు లవ్ మీ, ఐ ఆమ్ లవ్డ్ బై యూ. హీ రన్స్ ఫాస్ట్, అతను బాగా పరిగెత్తును. హీఈస్ రన్నింగ్ ఫాస్ట్, అతను పరిగెత్తుచున్నాడు, అతను పరిగెత్తుచున్నాడు అన్నాం. దీన్ని చూడండి ఇక్కడ, ఇక్కడ రన్స్ అనేది పరిగెత్తుచున్నాడు అన్నప్పుడు ఈజ్ అనే సహాయం తీసుకుంది. ఈజ్ అనే ఈ రన్ అనే మెయిన్ వెర్బ్ ఈజ్ అనే దాని యొక్క సహాయాన్ని తీసుకుంది. అట్లాగే ప్రశ్న ఏదనుకో, దీన్నే డస్ హీ రన్ ఫాస్ట్ అంటాం. డస్ హీ రన్ ఫాస్ట్, ఇక్కడ మరి డస్ యొక్క సహాయం తీసుకుంది ఈ రన్ అనే వెర్బ్. అలాగే దీన్ని కూడా క్వశ్చన్ మనం ఈజ్ హీ రన్నింగ్ అనొచ్చు, ఈజ్ హీ రన్నింగ్ ఫాస్ట్. దీని ప్రశ్న ఏదన్నా కూడా అప్పుడు ఏం చేస్తాము, ఈజ్ రన్నింగ్, ఈజ్ హీ ముందు పెట్టుకుంటాం, ఈజ్ ముందు పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏమైందంటే దిస్ ఇస్ ద మెయిన్ వెర్బ్, ఇది ద ప్రిన్సిపల్ వెర్బ్, ఇది ద చీఫ్ వెర్బ్. ఈ చీఫ్ వెర్బ్ కి ఈ వెర్బ్ డూ అనే వెర్బ్, షల్ అనేది, యామ్ అనేది, ఈజ్ అనేది, ఇలా లాస్ట్ వాక్యం చూడండి, డూ అనేది లాస్ట్ లో. దే క్వారల్ విత్ ఈచ్ అదర్, డూ దే క్వారల్, దే డోంట్ క్వారల్ కూడా, దే ఆర్ నాట్ క్వారలింగ్. ఇలా ఏమవుతుందంటే ఒక మెయిన్ వెర్బ్ కి అంటే ఇండివిజువల్ గా ఉన్న వెర్బ్ కి కొన్ని పనులు చేసేటప్పుడు, అంటే కాదు అని చెప్పినప్పుడు, నెగిటివ్ ఏర్పడినప్పుడు, లేకపోతే టెన్స్ అంటే మనం జరగబోయే పనులు కానీ జరిగిన పనులు కానీ చెప్పినప్పుడు టెన్స్ అంటారు వాటిని. అలాగే ప్రశ్నలు వేసినప్పుడు ఈ కొన్ని వెర్బుల యొక్క సహాయం తీసుకుంటాం, ఆ వెర్బుని హెల్పింగ్ వెర్బులు అంటాం. ఇండివిజువల్ గా ఏ వర్డ్ సహాయం లేకుండా ఉండే యాక్షన్ వర్డ్స్ ని దే ఆర్ కాల్డ్ మెయిన్ వెర్బ్స్. దే ఆర్ కాల్డ్ మెయిన్ వెర్బ్స్. సహాయ క్రియలు అంటే ఏంటంటే the words are the verbs that help the main verb. ఆ మెయిన్ verb కి సహాయం చేసే వాటిని they are called helping verbs or auxiliary verbs. అవి ఏంటంటే helping verbs are 24 in number. 24 plus 1 ఉన్నాయి 25. సో helping verb 25 ఉన్నాయి. ఈ మెయిన్ verbs వచ్చేసి thousands ఉన్నాయి. మెయిన్ verbs, thousands of main verbs are there. So now I am writing some of the examples of main verbs. Some of the examples of main verbs. For example, break, eat, stand, sat, spoke. ఇవన్నీ ఇప్పుడు ఇలాంటివన్నీ ఇంకా మీకు ఎన్ని తీసుకోవచ్చు మీరు. These are all main verbs. They don't take the help of any other word in the sentence. That is called the main verb. అలాగే నౌ హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్పాను కదా,
మెయిన్ వెర్బ్ కి దే విల్ అసిస్ట్. వాటిని సహాయక క్రియలు అంటారు. ఈ సహాయక క్రియలు వచ్చేసి ఇంగ్లీష్ లో 24 ఉన్నాయి. ఇంకోటి ఎడిషనల్ గా చేస్తే అవి ఏంటంటే ఒకటి చేస్తే 25 అవుతాయి. హెల్పింగ్ వెర్బ్స్ హెల్పింగ్ వెర్బ్స్ హెల్పింగ్ వెర్బ్స్ అంటే సహాయక క్రియలు. ఈ సహాయక క్రియలు 24 క్వశ్చన్స్ ఏర్పడటానికి, నెగిటివ్ ఏర్పడటానికి, మూడ్స్ ఏర్పడటానికి, టెన్సెస్ ఏర్పడటానికి, ఈ విధంగా ఇలాంటి ఏర్పడటానికి ఈ హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ సాయం చేస్తాయి. ఈ హెల్పింగ్ వెర్బ్ లో ఎన్ని ఉన్నాయి? 24 ప్లస్ 1 వేసుకోవచ్చు, మనం 25 అనుకోవచ్చు. సో ఈ హెల్పింగ్ వెర్బ్ లో ప్రతి వెర్బ్ కి ఏంటంటే రూట్ ఆఫ్ ది వెర్బ్ అని ఉంటుంది, బేస్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అని ఉంటుంది. దానికి రూట్ ఆఫ్ ది వెర్బ్ అంటాం. దాన్ని రూట్ ఆఫ్ ది వెర్బ్. రూట్ ఆఫ్ ది వెర్బ్. ఈ రూట్ ఆఫ్ ది వెర్బ్ నుంచి ఫార్మ్ అయ్యే అదర్ ఫార్మ్స్ ఉంటాయి. అదర్ ఫార్మ్స్ ఆఫ్ ది రూట్ ఆఫ్ ది వెర్బ్ వాటిని డెరివేటివ్స్ అంటాం. మీకు నాన్న ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోకపోయినా ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాసే మాత్రం ఈ టర్మ్స్ అక్కర్లా. రూట్ ఆఫ్ వెర్బ్ అని, డెరివేటివ్స్ అని ఇవన్నీ గుర్తుపెట్టుకోకర్లేదు. ఎందుకు మీకు తెలియాలి అని చెప్తున్నా. ఇవి వెర్బ్, ఈ ఉపయోగాలు తెలిస్తే చాలు. ఈ గ్రామర్ మాత్రం ఇట్లా నేర్చుకుంటే బాగుంటుంది. డెరివేటివ్స్ అంటే ఏంటి? ఫార్మ్స్ ఆఫ్ ది, ఇక్కడ రాసిన ఏ రూపం అయితే రాస్తానో దానికి ఇన్ని ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ అండ్ డెరివేటివ్స్ అంటాం. సపోజ్ నెంబర్ 1 బి. బి అనేది అర్థం ఏంటంటే ఉండు, అయి ఉండు, అగు అని బి అంటే. ఈ అర్థం అది. ఇప్పుడు బి రూపాలు ఏంటంటే యామ్ అనేది బి రూపమే, అంటే బి నుండి ఏర్పడిందే. ఈజ్ అనేది బి నుండి ఏర్పడిందే. ఆర్ అనేది బి నుండి ఏర్పడిందే. వర్ అనేది బి నుండి ఏర్పడిందే. వజ్ అనేది కూడా బి నుండి ఏర్పడింది. హెల్పింగ్ వెర్బ్స్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఎందుకు పనిచేస్తాయి? నెగిటివ్ ఏర్పడటానికి, క్వశ్చన్స్ ఏర్పడటానికి, మూడ్లు ఏర్పడటానికి, టెన్సెస్ బట్టి వాయిస్ ఏర్పడటానికి మొదలైన వాటికి హెల్పింగ్ వెర్బ్లు మెయిన్ వెర్బ్లు సాయం చేస్తాయి. మెయిన్ వెర్బ్ అంటే ఏంటో ఆల్రెడీ చెప్పున్నాను. ఇక్కడ ఈ హెల్పింగ్ వెర్బ్ల్లో 12 ఉన్నాయి మెయిన్. ఆ 12 నుంచి 24 ఏర్పడతాయి. ఈ 24 అనేవి మీరు ఈ ఫస్ట్ ప్రతి వెర్బ్ కూడా బేస్ ఆఫ్ ది వెర్బ్ ఆర్ రూట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఉంటుంది. రూట్ ఆఫ్ ది వెర్బ్ అని ఉంటుంది. అంటే మొట్టమొదటి రూపాన్ని దాన్ని రూట్ ఆఫ్ ది వెర్బ్ అంటారు, లేదా బేస్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అంటారు. అలాగే బి రూపాలు ఉన్నాయి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ల్లో. ఇవి 12 రకాలు ఉన్నాయి. అందులో మొదటిది బి రూపం. ఈ బి రూపం నుండి యాము, ఈజు, వజు, వర్రో, బీయింగ్ బి, ఇవి కూడా దాని రూపాలే. ఇంకోటి బీన్ కూడా, కానీ వీటిని హెల్పింగ్ వెర్బ్ లిస్ట్ లో మాత్రం చేర్చాల. ఎందుకో వాళ్ళు చేర్చలేదు. సో ఇవి 5 అన్నమాట. బి అంటే ఉండు, అయి ఉండు, అగు అని. యామ్ అంటే ఉన్నాను, ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు, వజ్ అంటే ఉండెను, వర్ అంటే ఉంటుంది, ఉన్నవి, ఉండెను, ఉండిది, అట్లా. ఇది బి రూపాలు. మనం ఏంటంటే మళ్ళీ ప్రతి వెర్బ్ని హెల్పింగ్ వెర్బ్, ప్రతి హెల్పింగ్ వెర్బ్ కూడా ఏ మెయిన్ వెర్బ్ కి ఎలా సహాయం చేస్తుందో, సబ్జెక్ట్ ఎలా ఉంటే ఎలా ఉండాలో తెలుసుకుంటే ఆ మెయిన్ వెర్బ్లు కొన్ని వస్తే ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా వచ్చేస్తుంది, రాయటంగానే మాట్లాడుతుంది. దిస్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెర్బ్ అనేది. ఈ వెర్బుల్లో కంపల్సరిగా మనం చాలా కీన్గా తెలుసుకోవాలి, దీన్ని ఇంట్రెస్ట్ గా తెలుసుకోవాలి, బాగా మైండ్ కూడా ఎక్కించుకోవాలి. సో ఈ బి రూపాలు. అట్లాగే హ్యావ్. హ్యావ్ అంటే చెప్పాను, ఇస్ ద బీయింగ్. ఇది హ్యావింగ్ వర్డ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇది కలిగి ఉండు, కలిగి ఉన్నది, కలిగి ఉండెను. అంటే నాకు పలానా షర్ట్ ఉంది, మొన్న నాకు 10 సంవత్సరాల క్రితం ఐ హ్యాడ్ 10 acres ఆఫ్ ల్యాండ్. సార్ నాకు 10 సంవత్సరాల క్రితం ఉంది అది. అప్పుడు ఎప్పుడు హ్యాడ్ వాడతాం అనమాట. సో ఇవి 3.
అలాగే డూయింగ్ వెర్బ్స్ అన్నమాట. డూ, డస్, డిడ్ దీని ఫారాలు. డూ అంటే చేయు, డూ చేయు, డిడ్ అంటే చేశాను అని. ఐ డిడ్ మై హోంవర్క్ ఎస్టర్డే, నిన్న హోంవర్క్ చేసేసాను అని డూ ఫారాలు. డూ, డస్, డిడ్ అవి 3. ఈ మొత్తాన్ని బి రూపాలని, హ్యావ్ రూపాలని, డిడ్ రూపాలని కలిపి ప్రైమరీ ఆక్సిలరీస్ అంటారు. అసలు ఎందుకు ప్రైమరీ ఆక్సిలరీస్ అంటారంటే ఈ బేస్ రూపాలకి మళ్ళీ 3 రూపాయలు ఉంటాయి. డికి 3 రూపాయలు, వీటికి కూడా ఒకదానికి 3 రూపాయలు ఉంటుంది. అందుకని ప్రైమరీ ఆక్సిలరీస్ అంటాం. మీరు వర్డ్స్ అక్కర్లేదు నాన్న. ఇప్పుడు ఫంక్షన్ గ్రామర్లు ఏం చేస్తానంటే గ్రామర్ ఆ వర్డ్స్ చెప్పకుండా మీకు వాక్యాలు చెప్పేస్తున్నారు. నేనేంటంటే కంపల్సరీగా మీ అది గురించి తెలిస్తే మంచిదని చెప్తున్నాను. ఇది మీకు తెలియాల్సింది, ఇది మాత్రం ఇంపార్టెంట్. బి రూపాయలు యామ్ ఈజ్ అవర్ వర్ ఎక్కడ రావాలి, ఎక్కడ వాడాలో, ఎప్పుడు వాడాలో తర్వాత చెప్తాను. హ్యావ్, హ్యాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్ ఇవి ఇలా. నెక్స్ట్ షల్ అనేది ఉంది. ఈ షల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఐ షల్ రన్, ఐ షల్ గో, ఐ షల్ పర్చేజ్, ఐ షల్ బై. అంటే నేను రేపు చేస్తాము అన్నప్పుడు ఆ షల్ గోకి సాయం పడుతుంది, అప్పుడు షల్ ఉంటుంది. దీనికి 2 రూపాయలు ఉంటాయి. షల్, షుడ్. ఇది షల్ అనేది షుడ్ 2 రూపాయలు ఉంటుంది దీనికి. అట్లా విల్ ఉంది, విల్ కూడా అంతే. దే విల్ గో, హీ విల్ గో. విల్, వుడ్ 2 రూపాయలు. మే, ఐ మే గో, వెళ్తే వెళ్ళొచ్చు, ఇట్స్ ఎ పాసిబిలిటీ. వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోవచ్చు. ఐ మే రన్, ఐ మే విన్, అది గెలవచ్చు, గెలకపోవచ్చు. సో దిస్ ఈస్ మే 2 రూపాయలు. మే, మైట్. అలాగే కెన్. ఈ కెన్ అనే వర్డ్ ఎక్సలెంట్ వర్డ్ అన్న. ఇట్ కెన్ చేంజ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎ పర్సన్ ప్రొవైడెడ్ యు ఆర్ ఇన్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఏంటంటే ఐ కెన్ డూ ఇట్ అంతే. ఐ కెన్ అనే నేను చేయగలను అని చెప్పాలి, కానీ నేను చేయలేను అని చెప్పకూడదు ఇప్పుడు కూడా. ఐ కెన్ జంప్. ఆఫ్టర్ ఆల్ ఒక లేడీస్ చెప్తున్నారండి, మౌంట్ ఎవరెస్ట్ చెప్తున్నా, మనం ఎందుకు చేయలేము అనేది మనకు ఉండాలి, ప్రతి వ్యక్తికి ఉండాలి. ఏదో నెగిటివ్ థింకింగ్ చేయకూడదు. పాజిటివ్ థింకింగ్ లో చేసినప్పుడు ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ రన్, ఐ కెన్ విన్, దట్స్ ఆల్. ఇలా కెన్ అనే వర్డ్ అంత పవర్ఫుల్ వర్డ్ అనమాట. నేను చేయగలను అనేదానికి అన్ని చేస్తామని కాదు, నేను చేయగలను పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అసలు చేయలేను, చెందలేను, అమ్మో, నీరసు, ఇవన్నీ షుడెంట్ టాక్, మనం మాట్లాడకూడదు అనమాట. సో కెన్ అంత మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఇది. కెన్ కి 2 ఫార్ములాలు ఉన్నాయి, కెన్, కుడ్. కాబట్టి ఇలా ఉన్నాయి. ఇంకా మిగిలిన 7, ఇంకా 5 ఉన్నాయి. వీటిని ప్రైమరీ ఆక్సిలరీస్ అంటాం. వీటిని ఇంకా ఉన్నాయి, అవి కూడా రాస్తాను ఇప్పుడు. ఆ మొత్తాన్ని కలిపి మోడల్ ఆక్సిలరీస్ అంటాం. వీటిని మోడల్ ఆక్సిలరీస్ ఎందుకు అంటాం అంటే వీటి 3 రూపాయలు ఉండవు. డిఫెక్టివ్ ఆక్సిలరీస్ అని కూడా అంటాం. ఇది 3 రూపాయలు లేవు. షల్, షుడ్ ఉంది, విల్, వుడ్ ఉంది, మే, మైట్ ఉంది, కెన్, కుడ్ ఉంది. ఈ ప్రతిదానికి సపోజ్ యామ్ తీసుకున్నప్పుడు యామ్, మస్ట్ బి, అట్లా 3 ఉంటాయి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఉంటాయి. హ్యాస్, హ్యాడ్, హ్యావ్ ఉంటాయి, హ్యాడ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ది helping verbs. Now I will write here 8th one. నేను ఇందా మాట్లాడేటప్పుడు ఆ ఫోర్స్ మీద అంటే ఆఫ్టర్ ఆల్ లేడీస్ అని వచ్చింది. సారీ అమ్మా, ఫర్ ద టోటల్ ఉమెన్ వరల్డ్ ఆఫ్ ది ఉమెన్ చెప్తున్నాను. ఎందుకంటే నేను అంది మాకు ఇదిగా కాదు, తేలిగ్గా కాదు మాట్లాడేది. అంటే ఉమెన్ అంటే పాపం వాళ్ళకి బాడీ కన్స్ట్రక్షన్ కానీ, సైకలాజికల్ గా కానీ వాళ్ళు వీక్ గా ఉండి వాళ్ళని సుకుమారంగా చూసుకోవాల్సిన బాధ్యత మగవాళ్ళ మీద ఉంది. అది పురాతన చూస్తుంది కాబట్టి అన్నాను, కానీ తేలిగ్గా మాట్లాడి మాత్రం అనుకోబాకండి. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు మస్ట్ అంటే ఏం లేదనమాట. మస్ట్ అంటే తప్పనిసరిగా అని. ఇది మస్ట్ అంటే ఐ మస్ట్ డూ ఇట్, నేను అది చేయాలి, తప్పనిసరిగా చేయాలన్నప్పుడు దాన్ని వాడతాం. ఈ మస్ట్ అంటే తప్పనిసరిగా నువ్వు చేయాలి, యూ మస్ట్ డూ ఇట్. ఇవన్నీ కూడా మెయిన్ వర్బ్ సహాయపడతాయి. దీన్ని పాస్ట్ టెన్స్ లో వచ్చినప్పుడు అంటే జరిగిందని చెప్పినప్పుడు హ్యాడ్ టు వాడతాం. అందుకని ఇది బ్రాకెట్ లో పెట్టాను. దీన్ని కూడా కౌంట్ చేయలేదు హెల్పింగ్ వర్బ్ లో. నీడ్ అంటే అవసరమగు, నీడ్. డేర్ 1 రూపాయి ఉంది ఇక్కడ. సాహసించు, డేర్ అంటే. ఆట్ టు, వలసిన, చేయవలసిన, ఆట్ టు రన్. అట్లాగే యూజ్ టు, ఇంతకుముందు హ్యాబిచువల్ గా మనం చేసే పనులకి పాస్ట్ టెన్స్ లో అంటే జరిగిన పనులకి, రెగ్యులర్ చేసే పనులు ఇప్పుడు మనం యూజ్ టు వాడతాం.
ఇవి హెల్పింగ్ వెర్బ్లు. హెల్పింగ్ వెర్బ్లు 24. ఈ 24 హెల్పింగ్ వెర్బ్ల అర్థాలు మాత్రం కంపల్సరీగా తెలుసుకోవాలి మీరు. మెయిన్ వెర్బ్స్ కూడా తెలుసుకోవాలి. మెయిన్ వెర్బ్ థౌజండ్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ తెలుసుకుంటే వీ కెన్ టాక్ ఫ్లూయెంట్లీ. ఇది మనం 24 హెల్పింగ్ వెర్బ్ల్లో మెయిన్ వెర్బ్ కి హెల్పింగ్ వెర్బ్ కి డిఫరెన్స్ చెప్పా. మెయిన్ వెర్బ్ అంటే ఏంటంటే అది ఇండివిజువల్ గా ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ కి సహాయం తీసుకోదు, అది మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ అంటే మెయిన్ వెర్బ్ కి సహాయపడుతుంది. ఒక్కొక్కసారి హెల్పింగ్ వెర్బ్ కూడా మెయిన్ వెర్బ్ కి పనిచేస్తాయి. ఆ వ్యక్తుల తర్వాత రాస్తాను. ఐఎమ్ ఏ టీచర్ అన్నా ఇక్కడ ఇంకా మెయిన్ వెర్బ్ లేదు, ఐ యామ్ హెల్పింగ్ వెర్బ్ గా మెయిన్ వెర్బ్ గా పనిచేస్తుంది. హీజ్ అ డాక్టర్ అన్నా ఈజ్ ఉంది ఇక్కడ, ఆ ఈజ్ అనేది ఇంకో వెర్బ్ లేదు ఇక్కడ, అందుకే ఇక్కడ మెయిన్ వెర్బ్ గా పనిచేస్తుంది. ఐ హావ్ 2 సిస్టర్స్ అన్నా హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్ గా పనిచేస్తుంది. అండ్ సమ్ టైమ్స్ వెన్ దెర్ ఇస్ నో మెయిన్ వెర్బ్, ఈ హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ గా కూడా పనిచేస్తాయి. ఇది ఈ 24 వెర్బులు మీరు రూపాలు రాశాను. వెర్బ్ యొక్క అర్థాలు నేను డిస్క్రిప్షన్ లో పెట్టా. అవి మీరు తప్పనిసరిగా అర్థాలు చదువుకుని మీరు ఇవి చేస్తే ఈ హెల్పింగ్ వెర్బ్ లో మెయిన్ వెర్బ్స్ కొన్నిగా వస్తే ఈ బాగా అప్పుడు వాక్యాలు మనం ప్రశ్నలు వేయచ్చు. చూడండి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లో ప్రశ్నలు వేయచ్చు, నెగిటివ్ గా మాట్లాడవచ్చు, ఏదైనా మనం నెగిటివ్ మాట ప్రశ్న వేయచ్చు, వాయించవచ్చు. ఎనీ టాపిక్ వీ కెన్ కవర్. మనకి హెల్పింగ్ వెర్బ్ అనేది ఎక్కడ వాడాలి, ఇప్పుడు వాడాలి, ఎలా వాడాలని తెలుసుకోవడమే మనకి మెయిన్ గా. ఇవి తెలుసుకుని కొన్ని మెయిన్ వెర్బ్స్ తెలుసుకుంటే ఇంగ్లీష్ మనకి వచ్చేసినట్టే, సైన్స్ వచ్చినట్టు, సోషల్ కూడా వచ్చేసినట్టే. ఆ తెలుగులో తెలుసుకుని ఇంగ్లీష్ రాయొచ్చు, మీనింగ్ తెలియాలి ఇక్కడ, అది మెయిన్. సో ఇవి 24 ఇటు రూపాలు రాశాను, ఇటు మీనింగ్స్ ని డెస్క్రిప్షన్ లో పెట్టాను. అవి చూసుకుని నేను నెక్స్ట్ క్లాస్ కి రెడీ అయ్యండి. ఇంకో క్లాస్ ఉంది ఈ వెబ్స్ మీద, జస్ట్ ఫండమెంటల్ చదువుతున్నప్పుడు అంతే నేను. సో మీరు బాగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఇదే. నా వాట్సాప్లో మెసేజ్ పెడితే ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను. మీరు మాట్లాడాలన్నా కూడా నేను క్లారిటీ ఇచ్చి మాట్లాడతాను. ఐ విల్ క్లారిఫై దెమ్. సో జై సాయిరామ్.